అండి చిక్కుకూర రైస్ ఎప్పుడైనా ట్రై చేస్తారా అండి? చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బాగుంటుంది. హెల్త్ కూడాని. దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తాను. చిక్కుకూర తీసుకొని శుభ్రంగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్‌లో మనము నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము బిర్యానీ సామాన్లు ఏమేమి వేస్తామో సింపుల్‌గా యాలకులు, దాల్చిన చెక్క, లవంగం, షాజీరా, బిర్యానీ ఆకు వేసేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేయలేదండి, కొంచెం మనకి ఆకుకూర కాబట్టి మరీ ఎక్కువ మసాలా ఘాటు ఉండకూడదు కాబట్టి లైట్గా వేసాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే కొన్ని జీడిపప్పు కూడా వేసుకుంటే మనం తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయొద్దండి, లైట్గా వేసుకుంటే మనకి ఆ పులుపు అనేది బాగా తెలుస్తుంది, లేకపోతే ఘాట్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలిసిపోతుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత చుక్క ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని దీన్ని బాగా మగ్గించాలి. ఇవి తొందరగా మగ్గిపోతుందండి. ఒక 5 మినిట్స్లో ఇది మొత్తం మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తొందరగా మగ్గడానికి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసి మగ్గించేసుకున్నాను. చూసారు కదా, దగ్గరికి అయిపోయి మనకి ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టిన మిల్ మేకర్ వేస్తున్నాను. మిల్ మేకర్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి మనం కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తిన్నప్పుడు. తర్వాత దీంట్లోకి పసుపు వేస్తున్నాను. లైట్గా మనము పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బియ్యము, నేను ఈ గ్లాస్తో ఇలాగా ఒక గ్లాస్ తీసుకున్నానండి, దానికి 1.5 వాటర్ వేసుకున్నాను, లేకపోతే 2 వేసేసుకోవచ్చు. అంటే బాస్మతి రైస్ బట్టి మనం తీసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి, ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. దీంట్లో కొంచెం లైట్గా గరం మసాలా పొడి వేస్తున్నాను, మరి ఎక్కువ వేయకుండా. దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, నానబెట్టుకొని ఉంచుకుంది, ఆ వాటర్ ఫిల్టర్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకున్నాను. అంతేనండి, చుక్కకూర రైస్ సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. ఇది లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కానీ అప్పటికప్పుడు మనకి ఏమీ కర్రీ వండాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు కానీ ఆకుకూర ఉంటే కనుక చక్కగా ఇలా రెడీ చేసుకోండి. ప్రోటీన్స్ మిల్ మేకర్లో ఉంటాయి. చుక్కకూరలో కూడా మనకి చాలా విటమిన్స్ అయ్యి అందుతుంది. ఆకుకూరలో మనకి వచ్చే పోషక విలువలన్నీ ఈ రైస్ తినడం వల్ల వస్తుంది. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.